మధ్యప్రాచ్యంలో ఇరాన్పై అమెరికా విధిస్తున్న చమురు దిగ్బంధం ఇప్పుడు వాషింగ్టన్, బీజింగ్ల మధ్య కొత్త దౌత్య యుద్ధానికి దారితీస్తుంది. ఇరాన్ నుంచి చమురు ఎగుమతులను అడ్డుకోవడాన్ని చైనా ప్రమాదకరమైన, బాధ్యతారహితమైన చర్యగా అభివర్ణించింది. మరో 4 వారాల్లో అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లాల్సి ఉన్న తరుణంలో ఈ పరిణామాలు రెండు అగ్రరాజ్యాల మధ్య సంబంధాలను ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సయోధ్య కుదుర్చుకోవాలని భావిస్తున్న తరుణంలో ఇరాన్ అంశం అగ్గిరాజేస్తోంది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో దాదాపు 90% చైనాకే వెళుతుండటంతో హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా విధిస్తున్న దిగ్బంధంపై చైనా మండిపడుతోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ యుద్ధంపై మొదటిసారి స్పందిస్తూ ప్రపంచం మళ్లీ అడవి చట్టం వైపు వెళ్లకూడదని హెచ్చరించారు. నేరుగా ట్రంప్ పేరు ఎత్తకపోయినా అంతర్జాతీయ నియమాలను తమకు నచ్చినప్పుడు వాడుకుని, నచ్చనప్పుడు వదిలేయకూడదని చురకలు అంటించారు. మరోవైపు ఇరాన్కు చైనా క్షిపణులను సరఫరా చేస్తోందన్న నిఘా వర్గాల సమాచారం చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన ట్రంప్ చైనా అటువంటి పని చేస్తుందని తాను అనుకోవడం లేదని చెప్తూనే, ఒకవేళ అదే జరిగితే చైనా దిగుమతులపై 50% టారిఫ్ విధిస్తానని తనదైన శైలిలో హెచ్చరించారు. ట్రంప్ పర్యటనకు ముందు తైవాన్ అంశం, దక్షిణ చైనా సముద్ర వివాదాలు చర్చకు రావాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ అంశమే అన్నింటినీ మరుగున పడేసేలా కనిపిస్తోంది. ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలనే ఆశ ఒకవైపు, ఇరాన్ను నియంత్రించాలనే పట్టుదల మరోవైపు ఉండడంతో ట్రంప్ సంకట స్థితిలో పడ్డారు. అమెరికా నౌకాదళానికి, చైనా వాణిజ్య నౌకలకు మధ్య సముద్రంలో ఎదురుదాడి జరిగితే అది ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెలలో జరగబోయే ట్రంప్, షీ జిన్పింగ్ భేటీ ఈ ఉద్రిక్తతలను తగ్గిస్తుందా లేక మరింత పెంచుతుందా అనేది వేచి చూడాలి.